నెక్స్ట్ ఈ 3-4 ఇయర్స్ ఆయన ఉన్నంత సేపు కూడా ఇలాగే పాలిస్తే నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కి ఆయనకి ప్రజలు న్యాయం చేస్తారు. హెవీ మెజారిటీతో గెలిపిస్తాము. ఖచ్చితంగా అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మంచి పనులు చేశారు, శ్యామల లాంటి వాళ్ళు ఆ నీటు చేస్తున్నారు, ఏం చెప్తారు వాళ్ళు? ఇక అది మనందరికి తెలిసిందే కదా. అంటే సారీ, పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటాం, అవన్నీ మనం పట్టించుకోవద్దు. మనకి రియాలిటీలో పవన్ కళ్యాణ్ గారు ఏమేమి చేస్తున్నారో మన కంటికి కనిపించాయే మనం నమ్మాలి. జనాలు చెప్పిన ఏదో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినాయి మనం నమ్మకూడదు. మన రియాలిటీలో ఏం కనిపిస్తుంది, ఆయన హెల్ప్ చేసినట్టు అనిపిస్తుంది కదా. అలా ఉన్నప్పుడు మనం అదే పాజిటివ్ గా ఆలోచించాలి. వాళ్ళు వీళ్ళు చెప్పినవి వినకూడదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బెనిఫిట్స్ కోసం, నెక్స్ట్ టైం వాళ్ళు ఎలక్ట్ అవడం కోసం వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ గారిని అందరు పొగుడుతున్నారు, పాజిటివ్ గా ఆయనతో సంతోషంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కడుపు మంటతో ఆయన మీద ఎలా బురద జిమ్మాలా అన్న ఉద్దేశంతో అలా చేస్తున్నారు. కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మనం నమ్మకూడదు. మనకు ఒక పక్క లైవ్ లో కనిపిస్తుంది కదా, రోడ్స్ అన్ని బాగుపడినాయి పవన్ కళ్యాణ్ గారు వచ్చాక. పవన్ కళ్యాణ్ గారు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, సో కనిపించడం లేదు, ఓన్లీ సినిమాలు మాత్రం వేసుకున్నారు, ఏం కనిపించట్లేదు. సినిమాలు చేసుకున్నారు, వెళ్ళి సీఎం అయిన తర్వాత డిప్యూటీ సీఎం తర్వాత కూడా పాలిటిక్స్ లో ఉండట్లేదు అని చెప్తారు, ఏం చెప్తారు? మరి రోజా గారు కూడా జబర్దస్త్ కి వెళ్ళేవాళ్ళు కదా, ఆమ్ పాలిటిక్స్ ఉన్నప్పుడు కూడా చేసుకోలేదా? ఆయన ఫ్రీ టైమ్ లో ఆయన చేసుకుంటారు, ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటారు. మన టైంలో ఉన్నప్పుడు మనకి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారా లేదా అది మనం చూసుకోవాలి. ఆయన ఫ్రీ టైంలో ఆయన ఎక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, సినిమాలు చేసుకోదంటే మనం ఎవరండి చెప్పడానికి? ఆయన మనకి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారా, మనకి బాగుందా, మన మంచి చెడు చూసుకున్నా అంతవరకే మన పని. సో ఆయన కొత్త సినిమా ఒప్పుకున్నా సరే అడ్వాన్స్ తీసుకెళ్ళి ప్రజలు ఖర్చు పెడుతున్నారు, ఎట్లా చూస్తారు? చాలా సంతోషంగా ఉందండి. అందుకనే నేనైతే కోరుకున్నాను నెక్స్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ గారు హెవీ మెజారిటీతో ఎలక్ట్ అవ్వాలి. అలాగా బికాస్ జగన్ ఫ్యాన్స్, వైసీపీ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు ఈసారి. టీడీపీకి వైసీపీ ఫ్యాన్స్ కూడా ఇటు తిరిగిపోతారు. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి. ఆయన ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఎవరైతే టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కారో వాళ్ళు కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసే ఓటేస్తారో. నేను ఒక ఎగ్జాంపుల్ దానికి. ఇప్పుడే టీడీపీ కూటమిలో ఉన్నారు, నెక్స్ట్ టైం అయినా ఒంటరిగా వెళ్ళి పోటీ చేస్తారా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కాకుండా? ఒంటరిగా చేసిన వస్తారు, టీడీపీతో చేసిన వస్తారు. బికాజ్ ఆయన మీద పబ్లిక్ కి గుడ్ ఇంప్రెషన్ ఉంది. ఆయన మామూలుగా పాలిటిక్స్ కి రాకముందు కూడా ఆయన వైఫ్ చెప్పింది, ఎప్పుడు ఆయన ప్రజలకి ఏదో చేద్దామని స్ట్రగుల్ అవుతా ఉంటారు. ఆయనకి ఇంత ప్రాపర్టీ ఉన్నా కూడా, అది ఉన్నా కూడా ఎప్పుడు చూసినా జనాలకి ఏం చేద్దామా, ప్రజలకి ఏం సేవ చేద్దాం, దీనికోసమే కారాడుతారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోకి రాకముందు కూడా ఎప్పుడో వాళ్ళ వైఫ్ చెప్పారు, నేను విన్నాను కాబట్టి నేను నమ్ముతాను. ఆయన ఉంటే ప్రజలకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది.